నల్గొండలో ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఉచిత బస్సు పుణ్యమా అని గిరాకీ లేక ఆకలితో అలమటిస్తున్నారు ఆటో వాలాలు. ఉపాధి కరువై వీధిన పడుతున్నారు. ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణానికి తోడు ఉచిత ఆటో ప్రయాణం ప్రతిపాదన పెట్టడంతో ఇక ఆటోలు అమ్ముకునే పరిస్థితి వస్తుందనే భయం వారిని వెంటాడుతుంది. ఇటు ప్రభుత్వం తమ సమస్యలు డిమాండ్లు నెరవేర్చకపోవడంతో సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఇక నల్గొండలో ఆటో వాలాల కష్టాలకు సంబంధించి తాజా అప్డేట్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. మహాలక్ష్మి పథకం మహిళల్లో సంతోషాన్ని పంచితే ఆటో వాళ్ళ కుటుంబాల్లో మాత్రం సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పటికే ఉచిత బస్సు పుణ్యమా అని ఆటో డ్రైవర్లకు ఉపాధి కరువైంది. చాలని సంపాదనతో ఇప్పుడు బతుకులు రోడ్డున పడేటువంటి పరిస్థితి నెలకొంది. ఇక మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఇప్పుడు పూర్తిగా ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితి రానే వచ్చింది. ప్రస్తుతం మనతో పాటు ఆటో డ్రైవర్లు ఉన్నారు. వారి సమస్యలు ఏంటి అనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది అసలు గతంలో ఎట్లా ఉండేది పరిస్థితి, ఇప్పుడు ఉచిత బస్సు వచ్చిన తర్వాత ఎట్లా ఉంది పరిస్థితి? తెలంగాణ ఆటో ట్రేడ్ యూనియన్ నల్గొండ జిల్లా అధ్యక్షుడిని. గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కానించాలి ఇప్పటి వరకు కొంత 10 ఏళ్ల వరకు అయితే మేము బాగానే సుఖ సంతోషాలతో బాగానే ఉన్నామండి. గత ప్రభుత్వాలు మాకు న్యాయం చేసినాయి, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 30 నెలల నుంచి కాలం నుంచి మొత్తం మమ్మల్ని నష్టపరుస్తుంది, కానీ మాకైతే లాభం లేదు ఈ ప్రభుత్వం వల్ల. ఈ ప్రభుత్వం వచ్చినాక మహాలక్ష్మి పథకం అని చెప్పని పెట్టారు. దాని ద్వారా ఆటో డ్రైవర్ల పొట్టగొట్టము మేము సంవత్సరానికి 12,000 రూపాయలు మీకు ఆర్థికంగా మేము ఆదుకుంటామని చెప్పారు. దాని తర్వాత మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. కొన్ని అడ్డాలు గిట చూపిస్తామని చెప్పారు. కొన్ని కార్పొరేషన్ ద్వారా మీకు లోన్లు ఇతర ఏ సౌకర్యం కావాలంటే ఆ సౌకర్యం మేము కల్పిస్తామని చెప్పని గిట వాళ్ళు చెప్పడం జరిగినది. కానీ ఇంతవరకు అలాంటి ఏం చేయకుండా ఈరోజు మాకు మహాలక్ష్మి పథకం ద్వారానే మాకు ఎంతో నష్టం జరిగింది. ఒకనాడు మేము 1000 రూపాయలు సంపాదించుకుంటున్నట్టు ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చాక మాకు రోజుకు 300-400 రూపాయల కన్నా ఎక్కువ గిట్టుబాటు కావడం లేదు. కాబట్టి ఈవీ ఆటోలు వద్దు, ర్యాపిడో, ఓలా ఈ సంస్థలన్నీ గిట్ట రద్దు చేయాలని చెప్పని మేము ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాం. రేపు 23వ తారీఖు నాడు మధ్యరాత్రి నుంచి మొత్తం ఆటోలకు సమ్మెకు దిగుతున్నాం. నల్గొండ జిల్లాలో గిట్ట రేపు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మన ఆర్టీఓ గారికి మెమోరాండం ఇచ్చి రేపు 23వ తారీఖు నుంచి మేము గిట్ట సమ్మెలో పాల్గొంటాం. ఎట్లా ఉండేది నా గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? అప్పుడు ఎంత గిట్టుబాటు అయ్యేది నెలకు, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? నేను గత 92 అంటే 92 నుంచి నేను ఆటో నడుపుతున్నా. అప్పుడు పెట్రోల్ ఆటో ఉండే, పెట్రోల్ ఆటో నుంచి డీజిల్ ఆటో కూడా వచ్చినాయి. ఏ ప్రభుత్వాలు వచ్చినా మాకు అడ్డు రాలేదు, మాకు ఏ అన్యాయం అనే పని మాత్రం చేయలేదు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ అంతకుముందు గతంలో కూడా మాకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిరు, మహాలక్ష్మి పథకం అని పెట్టిండు. మహాత్మా బస్సులో మాకు ఆ బస్సులో ఫ్రీ బస్సు ఎక్కడం వల్ల మా ఆటోలు జనాలు ఎక్కకపోవటం, మాకు రోజుకు ఒక 1200-1500 సంపాదించుకునే సంపాదన పోయింది. ఇవాళ ఒక 500-600 కూడా సంపాదించిన పరిస్థితి లేదు. మా పిల్లలు స్కూల్ ఫీజు కట్టే పరిస్థితి లేదు. ఇవాళ మా ఇళ్ళ కిరాయిలు ఉంటే కిరాయిలకి కట్టే పరిస్థితి లేదు. ఇవాళ మేము అప్పుల పాలయ్యి మేము ఆటో ఫైనాన్స్ తీసుకొని ఆ ఫైనాన్స్ వాళ్ళు బండ్లు గుంజుకోవటం మా చాలా ఘోరమైన పరిస్థితి అనేది బతుకులు మేము బతున్నాం. ఇవాళ ఈ గవర్నమెంటు ఈ పరిస్థితికి వచ్చింది. ఇదే విధంగా ఇవి చూస్తే ఎంత పెద్ద ధర్నా కూడా దిగుతాం, ఎంత పెద్ద రాస్తారోకలను చేస్తాం. ఇవాళ ట్రేడ్ యూనియన్ మొత్తం 36 ట్రేడ్ యూనియన్ కలిసి ఇవాళ హైదరాబాదు అసెంబ్లీ కూడా ముట్టడి కూడా వెనకాడని పరిస్థితి జ్వరపడది. ఇవాళ ఇదే ఆటో పరిస్థితిలో ఉంటే ఇక ఆకలి మంటతో తట్టుకోలేక దొంగతనాలు చేయడంకో, జబ్బులు కొట్టడమో, లేకపోతే ఇంకా వేరే పని చేయడానికి కూడా వెనకరాని పరిస్థితి. ఆకలి మంట తట్టుకోలేము. ఇలా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము బతికే పరిస్థితి లేదు. మీరు చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి నిజంగా? తెలంగాణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా ఉంది, గతంలో ఎట్లా ఉండేది, ఎటువంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు? తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వంలో కొంతవరకు మా ఆటోలకు నయంగానే ఉంది. మాకు కేసీఆర్ ఫ్రీ బస్సులు అనేది పెట్టలేదు. ఎంతసేపు ఉన్నా మాకు ఇంత రోడ్ ట్యాక్స్ కూడా మా ఆటోలకు వేయలేదు. రోడ్ ట్యాక్స్ కూడా తీసేసి మాకు విధానంగా న్యాయం చేసిండు కేసీఆర్. కానీ కేసీఆర్ ఏం చేసిండంటే కేసీఆర్ 100 ఎకరాలున్నా
రైతు బంధు వేస్తుండు. రైతు బంధు విషయం కాదు, మీ సమస్య చెప్పండి. వస్తుంది దానేమండి రైతు బంధు వేస్తుండనే విషయంలో మేమేం చేసినాం, ఒక్కసారి కేసీఆర్ని పక్కా పెట్టి కాంగ్రెస్ని గెలిపించుకుందాం, కాంగ్రెస్ ఎంతవరకు మాకు న్యాయం చేస్తుందో వీళ్ళకి కూడా ఒక అవకాశం ఇద్దామనే అవకాశంతో ఆలోచన చేసుకొని మా కోమరెడ్డి వెంకరెడ్డి సార్ని నమ్ముకొని మేము కాంగ్రెస్కి ఓట్లేసినాం. కొట్టగొట్టిండు, మా నోరు కొట్టిండు, మేము ఉపాసులు, నా పిల్లలు, మా పిల్లలు, మా భార్యలు మేము ఉపాసం పస్తులుండే పరిస్థితి తీసుకొచ్చిండు జమంత్ రెడ్డి. అటువంటి జమంత్ రెడ్డి ఇంకొకసారి కూడా ఇక కాదు ఎప్పుడే కానీ సీఎంగా రావద్దని మేము కోరుకుంటున్నాం. ఎందుకు అంత పరిస్థితి ఏమొచ్చింది రేవంత్ రెడ్డి పాలనపై? ఎందుకు అంత పాలనపై మా ఆటోలకు ఇవాళ గిరాకులు లేవు. నేను 25 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నా. 25 ఏళ్ళ కింద నుంచి నా పిల్లల చదువుకున్నా అదే ఆటో మీద. ఇంత జాగ కొనుక్కున్నా, ఇంత ఇల్లు కట్టుకున్నా, పిల్లల పెళ్ళిళ్ళు చేసినా. కానీ ఇవాళ నేను నా పిల్లమ్మ కూడా ఇద్దరం బతికి అంత పరిస్థితి, బతకలేని పరిస్థితి వచ్చింది మాకు. ఇవాళ నువ్వు ఆటోలను గుర్తుంచుకొని మా మీద అభిమానం ఉండి ఫ్రీ బస్సులు రద్దు చేయకుండా లేదు. ఈ ఆటోలు ఫ్రీ ఆటోలు పెట్టొద్దు, ఫ్రీ ఆటోలు బంద్ చేయి. లోకల్లో జిల్లాకు 2 బస్సులు వేసినావు, 1 బంద్ చేయి. ఈ రాబిడి వాళ్ళు బంద్ చేయి. ఈ విధంగా నడిస్తే కూడా నీకు ముందు వంటి పేరు ఉంటుంది. మా ఆటోలు కూడా నీకు సహకరిస్తారు. నీకు మళ్ళీ కూడా అవకాశం ఉంటే కూడా మేము వేస్తాం. ఇప్పుడు వేసిన ఓట్లు వేసి నిన్ను గెలిపించుకున్నాం. ఇది ముఖ్యంగా మనం చూసుకోవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ బతుకులు పూర్తిగా రోడ్డున పడ్డాయనేటువంటి ఆవేదనను కూడా ఆటో వాళ్ళలు వినిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఫ్రీ బస్సు ఎఫెక్ట్తో కూడా ఇప్పటికే చాలని సంపాదనతో తమ కుటుంబ బతుకులు భారం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక ఉచిత ఆటోలు తెస్తానటువంటి ప్రతిపాదన పెట్టినటువంటి నేపథ్యంలో ఇక పూర్తిగా ఆటోలు అమ్ముకునేటువంటి పరిస్థితులు రావచ్చనేటువంటి ఆవేదన, ఆందోళన ఆటో డ్రైవర్లు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు, తమ గోడు వినాలనేటువంటి డిమాండ్ అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్ ఐ న్యూస్, నల్గొండ.